ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు క్యాంప్ కార్యాలయం నిర్వహించిన ప్రెస్ సంబంధించిన ఏదైతే వారు రిలీజ్ చేశారో అది అంతా బూటకం. ఎందుకంటే 130 గ్రామ పంచాయతీ గాను 75 గెలిచినామని చెప్పి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకంటే 130 గ్రామాలకు గాను 61 వాళ్ళు గెలిచారు, 61 మేము గెలిచాము. కొందరు ఇండిపెండెంట్ కూడా మాతో టచ్లో ఉన్నారు, ప్లస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మాతో టచ్లో ఉన్నారు. వాళ్ళు ఏదైతే సర్పంచ్ ఫోరంలలో మేమే నెగ్గినామని చెప్పి చూపించుకునే అన్ని అబద్ధాలు. ఎందుకంటే ఇక్కడ మా సర్పంచ్లు ఉన్నారు, వాళ్ళ సంతకాలు కూడా ఫోర్జరీ చేసి మేమే సర్పంచ్ ఫోరంలో గెలిచినామని చెప్పేసి నిన్న మొన్న చూపెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే దానికి నర్మేట కానీ తరిగప్ల కానీ జనగాం ఏవైతే కాంగ్రెస్ రెబల్ కానీ కాంగ్రెస్ సర్పంచ్లు గెలిచిన దాంట్లో వాళ్ళే పేర్లు పెట్టుకొని జనగాం మండలంలో 15 మంది సర్పంచ్లు మాకు మద్దతు ఇచ్చిరు అని చెప్తారు. 15 మందిని చూపెట్టామని దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ ముందరికి తీసుకొచ్చి జనగాం మండలంలో ఉన్న సర్పంచ్ 15 మంది బీఆర్ఎస్ సపోర్ట్ అని చెప్పి దమ్ముంటే చూపెడతారా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పేసి సందర్భంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా జనగామ నియోజకవర్గానికి వచ్చే వరకు మన ఓట్ల శాతంగా చూస్తే 19,100 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి. ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే పల్లరాజేశ్వర్ రెడ్డికి 93,000 ఓట్ల చిల్లర పడ్డాయి కదా, మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలప్పుడు 62,000 ఎందుకు పడ్డాయి అని చెప్పేసి సందర్భంగా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ఏవైతే ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు ఎన్నైతే ఓట్లు వచ్చినాయో అన్నే ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు మాకు తగ్గకుండా ఇంకా పెరిగినాయి తప్ప తగ్గలే అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరో తాగుబోతుగాలను నిన్న రాత్రి వాడు తాక్కుంటూ కూర్చొని మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నాడు. వాడి చెయ్యికి మాంసం కూర అంటించుకొని వాడు మాట్లాడుతున్నాడు, అంటే ఆ నిశ మీద మాట్లాడుతున్నాడు. వాడికి ఏం మాట్లాడుతానో కూడా వాడికి తెలియదు. వాడు ఒక సర్పంచ్ చేసిండు, ఎంపీపీ చేసిండు, వాడికి బుద్ధి జ్ఞానం కూడా లేదు. ఒకవేళ మా కాంగ్రెస్ కార్యకర్త నిజంగా కనుక వాడిలాగా మాట్లాడితే వాడు ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళాడని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జనగామ నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల నుండి తాను ఓడిపోయినా కూడా ప్రజలతోనే ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి మమ్మల్ని అభివృద్ధిలో నడిపిస్తున్నా అని చెప్పేసి సందర్భంగా చెప్పక తప్పదు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చినాకనే అభివృద్ధి అనేది ఏందనేది తెలిసింది. వాళ్ళు 9.5 సంవత్సరాలలో ఒక్క డబుల్ బెడ్రూమ్ అయినా పూర్తి స్థాయిలో కట్టించి ఏదైనా ఒక గ్రామంలో ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రజలకు చెప్పాలని చెప్పేసి సందర్భంగా తెలుసు. అయినా ఈ నియోజకవర్గానికి సంబంధమే లేదు. నువ్వు ఈ నియోజకవర్గంలో దొంగ డబ్బుతోని దొంగోట్లతోని గెలుచుకుంటా ఇక్కడ ప్రజలను డబ్బుతో కొంటున్నావు తప్ప నువ్వు ప్రేమతో నీకు ఎన్నికలకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇప్పుడు రాజీనామా చేసిరా. అదేవిధంగా మా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని కూడా మేము నిలబెడతాం. ఒకవేళ మేము కనుక కాంగ్రెస్ నుండి మా అభ్యర్థి ఓడిపోతే మా అభ్యర్థి శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటాడు, నీకు అంత దమ్ము ఉంటే రాజీనామా చేసి ముందుకు రావాలని చెప్పే సందర్భంగా పల్లరాజేశ్వర్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటూరు ఉత్తగానే అంటూరు అని చెప్తున్నావు కదా. నువ్వు ఇప్పుడైతే ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఇదే కేసీఆర్ అనేక సందర్భాలు ఎమ్మెల్యేలను రాజీనామా చేయండి ఒత్తిడి చేశాడు కదా, ఇప్పుడు ప్రజల తరఫున మేము ఒత్తిడి చేస్తున్నాం. నీ దమ్ము ధైర్యం ఉంటే అంబేద్కర్ ముందుకు వచ్చి బేషరతుగా రాజీనామా చేయండి, అప్పుడేందో చూపిద్దాం, ప్రజాపాలన విలువేందో మీకు తెలుస్తుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రామాలలో పేద ప్రజలు దళిత మహిళలు దళితులు నిలబడితే ఇచ్చడ విధిగా ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఎక్కువ ఓటుకు 2,000 3,000 ఇచ్చిన చరిత్ర మీది. ఏ ఊరికి ఎన్ని పంపించినావు మా దగ్గర డాటా ఉన్నది. కొడక నువ్వు అంబేద్కర్ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చూపెట్టు, ఒక్క దగ్గరనే డబ్బులు ఇవ్వలే అని చూపెట్టు, మేము 34 రాస్తాం. ఏ ఒక్క సర్పంచ్ కి బీఆర్ఎస్ సర్పంచ్ నిలబడ్డ వాళ్ళకు పల్లరాజేశ్వర్ రెడ్డి డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి అంబేద్కర్ దగ్గర 34 రాస్తాం మేము, ఆయన కనుక డబ్బులు ఇవ్వాలి అని చెప్పి నిరూపిస్తే దమ్ము ధైర్యం ఉంటే ప్రజలతో పనిచేద్దాం, అభివృద్ధిలో ముందుకు పోదాం. అంతే తప్ప ఈ గానుపాడు బ్రిడ్జ్ గురించి అది మేము కొట్లాడుతున్నాం. మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి సెక్రటేరియట్ కానీ మంత్రులతో మాట్లాడుతున్నాడు. ఏదైతే పబ్లిక్ ఇష్యూ అవుతుందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతుందో అక్కడనే పల్లరాజేశ్వర్ రెడ్డి నిలబడుతున్నాడు. ఈ 2 సంవత్సరాల చరిత్రలో ఆయన ఎక్కడైతే పబ్లిక్ లో నెగటివ్ వచ్చే దగ్గరనే ఉంటుండు తప్ప ఎక్కడైతే అభివృద్ధిలో అయితే ఉండట్లేదు ఇప్పటి వరకు. నీకు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు? అదే మా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో నీకు 40% ఇండ్లు ఇచ్చిరు, అంటే సుమారు 3,500 ఇళ్లలో ఇక నీకు 1,400 ఇండ్లు కేటాయించి నువ్వు ఎమ్మెల్యే గౌరవంగా గెలిచినావని చెప్పేసి నీకు కేటాయించిరు తప్ప నువ్వు మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకో ఇవ్వలేదు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇవి అన్నిటికీ నీకు సమాధానమే లేదు. నువ్వు మాట్లాడుతున్నావు మా ప్రతాప్ రెడ్డి గారు ఊర్లో ఓడిపోయినరు అని చెప్పేసి మాట్లాడి నీ సొంత వేలేరు మండలనే బీఆర్ఎస్ ఓడిపోయింది, చిత్తుగా ఓడిపోయింది బీఆర్ఎస్.
మీ వేలేరు మన నీ ఒక్క ఊర్లో నువ్వు డబ్బులే 50 లక్షలు పెట్టి గెలిపించుకున్నావట నీ ఊర్లే. అదే విధంగా జనగాం మండలం జనగాం నియోజకవర్గం ఒక్కొక్క ఊరికి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఇచ్చి మందు పంపించి విచ్చడ విడిగా నువ్వు ఖర్చు పెట్టి గెలిచినావు తప్ప ఒక్క నిజాయితీగా గెలిచిన ఒక్క సర్పంచ్ లేదు బీఆర్ఎస్ లా అని చెప్పేసి సందర్భంగా ఖండిస్తున్నాం. ఇకనైనా భవిష్యత్తులో ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కానీ మా నాయకుల పైన కానీ విమర్శించే ఖబర్దారు బిడ్డ అని చెప్పేసి సందర్భంగా తెలియదు. నిన్న ఏదైతే కృష్ణారెడ్డి అనేటోడు మాట్లాడిండో వాడు బేషరత్గా క్షమాపణ ఇవ్వకపోతే వాడిని ఎక్కడదక్కడ ఎండగడతామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఒకవేళ పల్లారాజేశ్వర రెడ్డి నీతివంతులు అయితే మీరు నిజాయితీ పనులు అయితే ఒక గౌరవంగా మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది మందు దాపించి మాట్లాడేది అని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. ఏదేమైనా కూడా జనగామ నియోజకవర్గ అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పి చెప్పక తప్పదు. గతంలో చూసుకున్నా కూడా గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మంత్రులే అభివృద్ధి చేశారు ఈ నియోజకవర్గాన్ని తప్ప ఈ జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలు మోసాలు దగాలు అన్ని జరిగినాయి. కుట్రలు ఎన్నో హత్యలు జరిగినాయి. తెలియకుండా యాక్సిడెంట్ల పేరు మీద హత్యలు చేశారు. ఆ చరిత్ర మీకున్నదని చెప్పేసి సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే జనగామ నియోజకవర్గంలో సస్యశ్యామలం అయిందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో అని చెప్పేసి చెప్పక తప్పదు. ఏదేమైనా కూడా బేషరత్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా నాయకుల మీద ఎవరైతే తీవ్రంగా విమర్శిస్తారో వాళ్ళకు చెప్పుతో కూడా ప్రజలతో కొట్టిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు.